తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ దంపతులను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొండా దంపతులతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారంటూ ఆమె తనయ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా సీఎంను కొండా దంపతులు కలవడం ఇక అన్ని వివాదాలకు సద్దుమరిగినట్టేనని ప్రచారం జరుగుతుంది. కొండా దంపతులతో పాటు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికి చేరుకుని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ తొలగింపు, ఆయన కోసం పోలీసుల మంత్రి ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించినట్టుగా సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీలో వివాదాలు లేకుండా చూడాలని కోరినట్లుగా సమాచారం. ఇక ఇటీవల మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను అరెస్టు చేసేందుకు వెళ్లడం వివాదాస్పదమైంది. ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రి ఇంటికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఓ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో సీఎం రేవంత్ మనిషి రోహిన్ రెడ్డి గంతో వచ్చారని, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను సీఎం, మంత్రి పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి టార్గెట్ చేశారంటూ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తాము ఎవరిని బెదిరించలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని పార్టీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం.